తెల్ల వెంట్రుకలు పీకేస్తే చాలా వస్తాయా? అసలు తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి? మనకు ఎటువంటి అలవాట్లు ఉండాలి? తెల్ల వెంట్రుకలను పీకేస్తే మరిన్ని తెల్లవి వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ఇది అపోహట. తెల్ల వెంట్రుకలేమి పగబట్టవు, పీకేశారు కదా అని మళ్ళీ తెల్లవి పెద్ద ఎత్తున పుట్టుకురావు. స్వతహాగా వెంట్రుకల్లో నల్ల రంగు కణాలు ఉండవు. వీటి అడుగున కుదుళ్లలో చుట్టూరా ఉండే మెలనోసైట్లే రంగును తెచ్చిపెడతాయి. వీటి సంఖ్య తగ్గితే జుట్టు గోధుమ రంగు అంటే బ్రౌన్ రంగులోకి మారుతుంది. పూర్తిగా తగ్గిపోయిందనుకోండి తెల్ల రంగులోకి వచ్చేస్తుంది. ఒక కుదురులో ఒక వెంట్రుకే ఉండదు, 2-3 వరకు కూడా ఉండొచ్చు. అంటే ఒక తెల్ల వెంట్రుక పీకేసిన దాని స్థానంలో 2-3 మొలిచే అవకాశం ఉందన్నమాట. ఇవి తెల్లగానే ఉంటాయి, అంతే తప్ప పీకేస్తే మరిన్ని తెల్ల వెంట్రుకలు మొలుస్తాయి అనడంలో నిజం లేదు. చిన్న వెంట్రుకలు ఒత్తుగా పొడవుగా ఉన్నవి పలుచగా కనిపిస్తాయి కదా. పీకేసిన తెల్ల వెంట్రుకలు చిన్నవైతే కొత్తగా వచ్చేవి ఒత్తుగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ తెల్ల వెంట్రుకలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఒకసారి వెంట్రుక తెల్లబడితే తిరిగి నల్లబడదు. దీన్ని వెనక్కు మళ్లించలేం. కానీ మిగతావి త్వరగా తెల్లబడకుండా మాత్రం చూసుకోవచ్చు. నల్ల రంగుకు కారణమయ్యే మెలనోసైట్లు తగ్గడానికి విటమిన్ డి లోపం, మానసిక ఒత్తిడి, ఈ సిగరెట్లు తాగడం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చడం, వాయు కాలుష్యం, నిద్రలేమి, షిఫ్ట్ ఉద్యోగాలు, విశృంఖల కణాల వంటి రకరకాల అంశాలు కారణమవుతాయి. వీటి బారిన పడకుండా చూసుకుంటే వెంట్రుకలు తెల్లబడే వేగాన్ని తగ్గించవచ్చు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్ బాగా పెరుగుతుందట. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే విశృంఖల కణాల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మరీ అవసరమైతే మెలటోనిన్, విటమిన్ డి, బి కాంప్లెక్స్లో ఒక రకమైన కాల్షియం, ప్యాంటోథెనేట్ మాత్రలు ఉపయోగపడతాయి.